నెక్స్ట్ గుంటూరు చూసుకుంటే ఇది కూడా ఒక పెద్ద నియోజకవర్గం, 17 స్థానాలతో ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కూడా గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, ఎలక్షన్స్ అయిపోయినా కూడా పల్నాల్లో ఏ విధంగా కంటిన్యూ అవుతున్నాయి గొడవలు. నాటు బాంబులతో మరలా అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకి మరొకసారి తెరదీసినటువంటి పరిస్థితి. ఎప్పుడో నాది పల్నాడు ప్రాంతమే, నేను చిన్నప్పుడు ఎప్పుడు ఆ ఏరియాలో పల్నాడు ఏరియాలో కొట్టుకోవడం కావచ్చు, బాంబులతో కావచ్చు, కత్తులతో కావచ్చు వెంటబడి పరిగెత్తేటువంటి పరిస్థితులు చూసాము. కానీ నాకు ఓటుకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. కానీ మరలా ఆఫ్టర్ లాంగ్ టైం ఫస్ట్ టైం 2024లో అప్పట్లో ఎవరైతే ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరదీసినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ ఫ్యామిలీని తీసుకురావడం కావచ్చు, ఆ ఫ్యామిలీలు ఫ్యాక్షన్ గొడవలకి తెర తీయాలి అంటే వీళ్ళకి నచ్చినటువంటి అధికారులే ఆ జిల్లాలో ఉండాలి, ఆ ప్రాంతంలో ఉండాలి అనే దాంతో ఎలక్షన్ కమిషన్ త్రూ లాస్ట్ మినిట్లో ఏ విధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీని కూడా చేంజ్ చేశారు. వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఎస్పీని అక్కడికి తీసుకొచ్చుకున్నారు. ఆ ఎస్పీ ద్వారా కావచ్చు, ఆ లీడర్ల ద్వారా కావచ్చు జరుగుతున్నటువంటి అల్లర్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అదే. సో ఫైనల్గా ఇప్పటికే ఇంకా గొడవలు చల్లారినటువంటి పరిస్థితి. సో ఫైనల్గా ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి ఎన్ని టీడీపీకి వస్తూ ఉన్నాయి, ఎన్ని వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి అనేది చూద్దాము. గురజాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ టీడీపీకి ఇచ్చారు. తాడికొండ ఎస్సీ నియోజకవర్గం అక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. తాడికొండ 2019లో కూడా తాడికొండ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. అక్కడ ఉండవల్లి శ్రీదేవి గారు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత లాస్ట్ మినిట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ వాళ్ళు మరలా నెక్స్ట్ నీకే అక్కడ ఇస్తాము, లేదు ఆవిడ బాపట్ల ఎంపీ కావాలని అడిగారు, నీకు రెండిట్లో నీకు నచ్చింది ఏది కావాలో నువ్వే చూజ్ చేసుకో, అది నీకు ఇచ్చేస్తామని చెప్పి హామీ తీసుకొని ఆ తర్వాత వాళ్ళ క్యాండిడేట్కి క్రాస్ ఓటింగ్ చేయించుకొని ఏ విధంగా కొన్ని రాజధాని ప్రాంతంలో యువగలంలో భాగంగా ప్రజాగలంలో భాగంగా లోకేష్ గారు నియమించినటువంటి సభల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. బహిరంగంగా ఆ సభ నుంచే రాజధాని ప్రాంత ప్రజలకు కావచ్చు, రైతులు కావచ్చు బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి తప్పు చేశాను అని చెప్పి బహిరంగంగానే వెల్లడించారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈవిడ అడిగినటువంటి తాడికొండ ఇవ్వలేదు, లేదు ఆవిడ ఎక్స్పెక్ట్ చేసినటువంటి బాపట్ల ఎంపీ కూడా ఇవ్వకపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఆవిడ ఒక ట్వీట్ చేశారు, రాజకీయాల్లో వెన్నుపోట్లు అంటే ఈ రకంగా ఉంటే నాకు ఈ రోజు వరకు తెలీదు, ఈ రోజే నిజమైన వెన్నుపోటుకు అర్థం తెలిసింది నాకు అని చెప్పి ఒక కత్తి పెట్టి, కత్తి సింబల్ ఎమోజీ పెట్టి ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మీడియాలో కూడా ట్వీట్లలో కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి చూసాము. కానీ రాజధాని ప్రాంతంలో అమరావతి రాజధానిలోనే ఉండాలి, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి, ఇక్కడ టీడీపీ మరలా వస్తుంది, రాజధాని ప్రాంత రైతులకి మేలు జరుగుతుంది, ఎవరెవరికైతే రాజధాని ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించారో అవన్నీ మేము రద్దు చేస్తాము, మరలా సంపన్నులకి ఇక్కడ పట్టం కడతాము, సింగపూర్ నుంచి మరలా అక్కడి నుంచి అధికారులు వస్తారు, మంత్రులు వస్తారు, ఇక్కడ మరొక సింగపూర్ మరలా ఏ విధంగా ఇడ్లీ పాత్రలు కావచ్చు, లేదంటే రకరకాల సింబల్స్ కూడా చూపించినటువంటి గ్రాఫిక్స్లు చూసాము కదా, అవన్నీ మరలా మేము చూపిస్తాము. అంతెందుకులే ఫైనల్గా 4వ తారీఖు కూటమికి వెళ్ళబోతుంది, 9వ తారీఖు అదే రాజధాని ప్రాంతంలో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ కూడా కొన్ని కామెంట్లు అయితే నడిచాయి సోషల్ మీడియా వేదికగా. కానీ ఫైనల్గా చూసుకుంటే తాడికొండ మరొకసారి రాజధాని ఎక్కడుంటే మాకేంటండి, రాజధాని ప్రాంతంలో ఎవరుంటే మాకేంటండి, రాజధాని ప్రాంతంలో మాకు మేలు జరిగిందా లేదా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల కంటే ఆ హామీలు కొనసాగిస్తూ రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా, వాళ్ళు ఇచ్చినటువంటి స్థలాలకు ఎక్కడ అన్యాయం జరగకుండా, వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది టైం టు టైం పడుతుందా లేదా, ఇంకా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టినటువంటి కాంపెన్సేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగిల్ టైంతో మొత్తం క్లియర్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాము. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపారు ఆ రాజధాని ప్రాంత రైతులు అనేటువంటిది కూడా. తాడికొండ నియోజకవర్గంలో మరలా వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుందంటూ వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. చిలకలూరుపేట ఇక్కడ టీడీపీకే ఎక్కువ మళ్ళీ స్కోప్ ఉందనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటిది. వినుకొండ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, వేమూరు ఎస్సీ నియోజకవర్గం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, పొన్నూరు వైఎస్ఆర్సీపీ, పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ, మాచర్ల వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి టీడీపీ. సత్తెనపల్లి కూడా ఇక్కడ అంబటి రాంబాబు టీడీపీ తరపు నుంచి
బీజేపీలోంచి టీడీపీలో జాయిన్ అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు జనరల్గా ఆయన నియోజకవర్గం ఆయన కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే పక్క కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి పెద్దకొరపాడు. కానీ వీళ్ళు ఈసారి సత్తెనపల్లి నియోజకవర్గాన్ని కేటాయించడం కావచ్చు, సత్తెనపల్లిలో గెలుస్తామనేటువంటి ధీమాను వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. లాస్ట్ మినిట్ వరకు అదే సత్తెనపల్లిలో నడిచింది, కానీ లాస్ట్ మినిట్లో తారుమారైనటువంటి పరిస్థితి కూడా అక్కడ చూస్తున్నాము. బికాస్ ఆఫ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ. కానీ వీళ్ళైతే టీడీపీకే ఎక్కువ స్కోప్ ఉందనేటువంటిది ఇచ్చారు. మేబీ అంబటి రాంబాబు మళ్ళా గెలిచే పరిస్థితులు ఉన్నాయనేటువంటిది అక్కడ ఓటింగ్ జరిగిన తర్వాత నాకు పర్సనల్గా వచ్చినటువంటి రిపోర్టు. చూద్దాం మరి నాకు వచ్చినటువంటి రిపోర్టు కరెక్ట్ అవుతుందా, లేదు ఆత్మసాక్షి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కరెక్ట్ అవుతుందా, జూన్ 4వ తారీఖు తెలిసేటువంటి పరిస్థితి. తర్వాత నర్సాపేటకి సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, తెనాలి వైఎస్ఆర్సీపీ. ఇక్కడ తెనాలిలో జనసేన క్యాండిడేట్లు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆ జనసేనకి మరొక అధ్యక్షుడు నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ గారు. పవన్ కళ్యాణ్ కూటమిలో పోటీ చేస్తాడా, జనసేన విడిగా పోటీ చేస్తారా, క్లారిటీ లేనటువంటి రోజుల్లోనే జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ సీటే ఎక్కడ వస్తుందో కూడా తెలియని అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నాది, తెనాలిలో నేనున్నా, తెనాలి నుంచే పోటీ చేస్తా, జనసేన సీటు తెనాలి నుంచి అని చెప్పి మొట్టమొదటిగా ఆయనే అనౌన్స్ చేసుకున్నారు. దాన్ని ఎవరు కూడా డిఫెండ్ చేయలేదు. ఫైనల్గా తెనాలి సీటు ఆయనకే ఇచ్చారు. కానీ అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివన్న, అన్నాబత్తుల శివప్రసాద్, శివన్న అనేటువంటి పేరు, శివన్న అక్కడ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు, ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు. అనేక ప్రజలకు పక్కా గృహాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటిలో భాగంగా ఈయన కొన్ని పర్సనల్గా తీసుకొని కొంతమందికి ఈయన నియోజకవర్గంలో ఈయన కొంతమందిని ఫైండ్ అవుట్ చేసి ఇప్పించడం కావచ్చు, అనేక పరిస్థితులు అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఫైనల్గా ప్రజలు మరొకసారి అక్కడ వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టబోతున్నారు. జనసేన ఓడిపోబోతుంది. నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో నెంబర్ 2 అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఓడిపోబోతున్నారు అనేటువంటిది ఆ పార్టీ తరపు నుంచి ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్టు. మంగళగిరి చూసుకుంటే ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంది, టీడీపీ గెలిచే అవకాశం ఉంది. నారా లోకేష్ ఈసారి డైరెక్ట్గా ఎమ్మెల్సీ కోటాలో వచ్చి మినిస్టర్ అవ్వకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేగా గెలుపొంది మరొకసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. మేబీ అక్కడ మురుగుడు లావణ్య గారికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నా, అక్కడ ఆవిడకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూసుకున్నా, ఆ నియోజకవర్గంలో పద్మశాలికి సంబంధించి కావచ్చు ఎక్కువ వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ కూడా విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ ఇక్కడ పిఠాపురంలో ఇచ్చినట్లుగానే కీన్ కాంటెస్ట్ అని ఇవ్వాలి యాక్చువల్గా, బట్ మరి వీళ్ళు డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది, ఆ టీడీపీ గెలవబోతుంది అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. చూద్దాం ఏ విధంగా లోకేష్ గారు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా, లేదు లావణ్య గారు గెలిచి అడుగు పెడతారా అనేది. నెక్స్ట్ బాపట్ల చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, ప్రతిపాడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, గుంటూరు వెస్ట్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ. గుంటూరు వెస్ట్ కూడా ఇక్కడ గతంలో చిలకలూరుపేటలో పోటీ చేసినటువంటి విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్ ఇవ్వడం, వెస్ట్ ఇచ్చారు అనగానే మారు మాట మాట్లాడకుండా నెక్స్ట్ డేనే గుంటూరుకి షిఫ్ట్ అయిపోయారు. ఆ గుంటూరు ప్రజలతో మమేకం అయిపోతూ ఉన్నారు. ఈవిడ ఒక సామాజిక వర్గం, వాళ్ళ భర్త అక్కడ కాపు సామాజిక వర్గం. ఈ 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఆ వెస్ట్లో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 2 అంశాలు కూడా ఇక్కడ బాగా కలిసి వచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఆ రోజు నుంచి ఏ రోజైతే గుంటూరు వెస్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ప్రజలతోనే మమేకం అవుతూ, ప్రజల్లోనే ఉంటూ, ప్రజలతోనే తిరుగుతూ వాళ్ళతో మమేకమైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఫైనల్గా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేటువంటిది వీళ్ళు కూడా ఇచ్చినటువంటి రిపోర్టు. నెక్స్ట్ రేపల్లె చూసుకుంటే టీడీపీకి ఇచ్చారు. ఓవరాల్గా గుంటూరులో 17 నియోజకవర్గాలు ఉంటే ఎన్ని నియోజకవర్గాలు టీడీపీకి ఉన్నాయనేది చూద్దాము. గురజాల 1, చిలకలూరిపేట 2, సత్తెనపల్లి 3, మంగళగిరి 4, రేపల్లె 5 నియోజకవర్గాలు టీడీపీకి, మిగిలిన 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి పిలిచినటువంటి పరిస్థితి.